అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగో చూడండి, ఈరోజైతే నేను జాకెట్కి హ్యాండ్ లూజు తక్కువ ఉందండి. తక్కువ అయినప్పుడు నేను హ్యాండ్కి ముక్క ఎలా అతికేయాలి ఏంటి అన్నది నేను ఈ క్లాస్లో చెప్తానండి. చూడండి ఒకసారి. ఇదిగోండి, మనకి లూజు అంటే తక్కువ అంటే 2 అంగుళాల కాడికి తక్కువ అయిందండి క్లాత్. ఇదిగో నేను దానికి అతుకుతున్నాను. చూడండి, అతికేస్తున్నాను. ఇది అతుకు వేసేటప్పుడు అండి, ఈ పక్కన ఫస్ట్ అతికేటప్పుడు పైనుండి అతకాలండి. గుర్తుపెట్టుకోండి, పైనుండి అతకాలి. తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలాగా మనం ఇలా కుట్టుకున్నప్పుడు నీట్గా ఉంటుందండి. క్లాత్ లెక్కోకుండా ఇలా స్టిఫ్గా పడి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పీసు పైనుంచి అతకాం కదా, రెండో పీస్ అతికినప్పుడు కింద నుంచి అతకాలి. గుర్తుపెట్టుకోండి. ఇదిగో చూడండి, చూడండి ఇప్పుడు నీట్గా వచ్చింది కదా. నెక్స్ట్ మనం దీన్ని మెయిన్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 కుట్లు ఒకవైపుకి వచ్చినాయి. మెయిన్ క్లాత్కి యాడ్ చేస్తున్నాను. చూడండి సైడ్ నేను ఎలా కుడుతున్నాను ఒకసారి చూడండి. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. మెయిన్ క్లాత్ బార్లెస్ ఉందండి, లైనింగ్ క్లాత్ తిరగేసి ఉంది. తిరగేసి ఉండటం అంటే ఏంటంటే, ఇది మనం అతుకుతాం కదా, అతికినప్పుడు ఈ అతుకులు వేసింది పైకి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇలా అతికేసింది పైకి రావాలండి. మెయిన్ క్లాత్ ఏమో బార్లెస్ రావాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా వేసాం కదా. ఇదిగో చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో హ్యాండ్. ఇలా గోరుతో గీసుకుంటే చక్కగా మెత్తగా ఉంటుంది. ఇలా పైన ఇంకో కుట్టేసుకోవాలండి, కదలకోకుండా. పైన ఒక కుట్టేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, కదలదు. చూడండి నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి చూడండి కుట్టు చక్కగా లోపలికి వెళ్ళింది, లోపల భాగంలోకి వెళ్ళింది. అదే మనము రివర్స్లో కుట్టుకుంటే ఈ ఖర్చు మనం కుట్టిన కుట్టు బయటకు వచ్చేస్తుంది. బయటకు వస్తే నీట్గా ఉండదండి. చూడండి, లోపల భాగం చక్కగా బయట ఎంత నీట్గా అయితే ఉందో లోపల కూడా అదే నీట్గా ఉంది. సార్ చూడండి, ఈ పక్క కానీ ఈ పక్క కానీ అతికేసినా కానీ అతికైనట్టుగా ఉందండి. సరేనండి, మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్ బాయ్. మీ దుర్గా భవాని.